హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు హృదయపూర్వకంగా దర్శించాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో పలికినటువంటి 7 మాటల గురించి మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఆయన ఆ యొక్క శిలువలో 6 గంటలు ఆయన శిలువలో గడిపారు. మరి 3 గంటలేమో వెలుగులో, 3 గంటలేమో చీకట్లో గడిపినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు ఆ శిలువలో పలికినటువంటి మాటల గురించి మనం తెలుసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికినటువంటి 7 మాటల్లో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికాడండి. ఎందుకంటే మరి అక్కడ ఉన్నటువంటి వారిని చూచి దేవుడు జాలి పడుతున్నాడు. అయితే వారు హేళన చేస్తూ ఉన్నారు. వారు యేసయ్యని హేళన చేసి నానా చిత్రాంశాలు పెడుతూ ఉన్నారు. అయినా ప్రభు వారిని చూచి జాలిపడి, తండ్రి వీరేమి చేయిస్తున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు క్షమించు అని క్షమాపణ కొరకే ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే సిలువలో వేలాడదీయబడి మరి సిలువలో అంటగొట్టుపడినప్పుడు మరి ఎంతగానో మరి కోపం వస్తుంది, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది. అంత కోపములో అంత వేదనలో కూడా మనమైతే రకరకాలైన బాధతో హింసతో ఎదుటి మనిషిని దూషించి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడతాం. కానీ ప్రభువారు మాత్రం తండ్రి వీరేమి చేయిస్తున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని వారిని క్షమించి వారి పట్ల జాలి చూపించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మనం యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాటల్లో మరి ఎంతమంది ఆచరిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనకు కోపతాపాలు వస్తాయి మానవులం కాబట్టి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనలో క్షమాపణ, అలాంటి క్షమాపణ అనేది మనకు కూడా కావాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డల, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2వ మాటగా పలికినటువంటి మాట మనం చూద్దామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుదాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. అయితే ఆ 2 దొంగలు మధ్యన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ వేయబడినప్పుడు ఈ యొక్క ప్రక్కన ఉన్నటువంటి దొంగ అంటున్నాడు, యేసు నీవు లోకరక్షకుడివే కదా, నిన్ను నీవు విడిపించుకొని మమ్మల్ని కూడా విడిపించవచ్చు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా విడిపించవచ్చు కదా అని అన్నప్పుడు కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ అంటున్నాడు, ఇదిగో మన యొక్క పాపాలు, మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఇది మనకు తగిందే. కాబట్టి ఆయన ఏ పాపం ఎరుగనటువంటి ఆయన దేవుని కుమారుడు కాబట్టి నువ్వెందుకు అలా ఆయన గురించి మాట్లాడుతున్నావు? ఆయన నీతిమంతుడు, ఆయన దేవుడు, ఆయన లోకరక్షకుడు అని కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దొంగను గద్దిస్తూ ఉన్నాడు. తర్వాత ఆయనను ఆ సిలువకు అంటగొడతాం అది ఎంతో అన్యాయం. కానీ మనం దుర్మార్గులం, దుష్టులం, నీచులం, మరి మనకి శిక్ష తగిందే. కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ ఆ ఎడం ప్రక్కన ఉన్నటువంటి దొంగతో చెబుతున్నాడు. అయితే కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ అంటున్నాడు, యేసయ్యా నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావా అని యేసయ్యతో పలికినప్పుడు యేసయ్య అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. ఎందుకంటే అతను పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి, అయ్యా నేను చేసినటువంటి ఘోరాలు ఎన్నో ఉన్నవి కాబట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పేసి యేసయ్య దగ్గర పశ్చాత్తాపడి అయ్యా నీ రాజ్యంలో చేర్చుకోమని అడిగినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో ప్రభు సెలవిచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్మరించుకొని దేవుణ్ణి అడిగాడు కాబట్టి తన తప్పులన్నీ కూడా తన పాపాలన్నీ కూడా యేసయ్యతో చెప్పుకున్నాడు కాబట్టి అతనికి రక్షణ వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హృదయపూర్వకమైనటువంటి ఆ యొక్క పశ్చాత్తాపమే దేవునికి ఎంతో ఇంపైనటువంటి సువాసన. అయితే ఒక పాపి నిజమైనటువంటి పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకుంటే రక్షింపబడతాడు. ఈ రోజున ఎంతమంది వారి యొక్క పశ్చాత్తాపడి పాపాలని ఒప్పుకొని రక్షణ మార్గాన్ని ఎన్నుకున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన సిలువలో పలికినటువంటి 3వ మాట మనం తెలుసుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుందాం. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో
నీ తల్లి. ఎందుకంటే ఆయన అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉండి కూడా, వేదంలో ఉండి కూడా, అంత బాధలో ఉండి కూడా తల్లి బాధ్యతను గుర్తు చేసుకొని ఆయన కేర్ తీసుకున్నాడు అంటే మరి అది ఎంతో గొప్ప విషయం అని మనం తెలుసుకోవాలి. ఈ రోజున మనకి బాధలు, సమస్యలు వచ్చి రకరకాలుగా ఎన్నో హింసలు పడినప్పుడు మనకి ఇసుగుదల వస్తుంది. కానీ యేసయ్యకి అలాంటి ఇసుగుదల రాలేదండి. ఎందుకంటే ఇదిగో నీ తల్లి అని చెప్పేసి తన శిష్యుడైనటువంటి యోహాన్ని తన తల్లికి అప్పగించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క బాధ్యతను నెరవేర్చాడు. అన్ని హింసలు పడి కూడా యేసయ్య బాధ్యతని నెరవేర్చి తెలియజేసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మనకెన్నో పనులు ఉంటాయి, నేను చూడలేకపోతున్నానమ్మా అని తల్లిదండ్రులతో కూడా చాలా మంది బిడ్డలు అంటూ ఉంటారు. అయినను యేసయ్య ఆ సిలువలో ఉండి కూడా ఆ యొక్క వేదన, బాధ, భయంకరమైన స్థితిలో ఉండి కూడా ఆయన తల్లి విషయంలో మరలా జ్ఞాపకం చేసుకొని ఆ బాధ్యతని నిర్వర్తించాడు అంటే ఇది ఎంత గొప్ప దానితో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ మూడో మాటలో మన బాధ్యత అనేది ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఎంతమంది ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి వారు కూడా తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి బాధ్యత మరి ప్రభువారు మనకి మాదిరిగా చూపించారు. కాబట్టి మనం కూడా బాధ్యత వహించి ప్రభుకి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మరి ప్రభు తండ్రి దగ్గర ఎడబాటు ఉంది కాబట్టి ఆయన దుఃఖపడుతూ బాధపడుతూ లోక పాప భారమంతా ఆయన మీద ఉండబట్టి మరి ఆయన చాలా దుఃఖిస్తూ నా చెయ్యి ఎందుకు విడిచేవు తండ్రి అని బాధపడుతున్నాడు. ఎందుకంటే మనంతట మనము దేవుని రాజ్యానికి వెళ్ళలేం కాబట్టి ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. కాబట్టి మన పాప భారమంతా ఆయన మోసాడు. అందుకని తండ్రిని వేడుకుంటున్నాడు, నా తండ్రి నా తండ్రి అని. చూడండి, ఆ ఆవేదన మన పక్షాన, మన నిమిత్తము ఆయన ఆ పాప శిక్షను భరించాడు. మన నిమిత్తము ఆయన ఆ కలువరి శిలువలో మరి వేలాడదీయబడ్డాడు. కాబట్టి అందు నిమిత్తము తండ్రి చేయి విడుస్తున్నాడని ఆ దుఃఖముతో, వేదనతో బాధపడుతున్నాడండి. దేవుడు శిలువలో పలికినటువంటి 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను దప్పిగొనుచున్నాను అంటే ఆయన ప్రవచనాలు నెరవేర్పు కొరకు ఆయన ఆ మాట మాట్లాడారు. అలాగే మన ఆత్మీయ రక్షణ కొరకు తపన కలిగి ఉన్నాడు. మనం రక్షింపబడాలని, పాపము నుండి విమోచింపబడాలని ఆయన ఆ మాట ప్రవచనం నెరవేర్పు కొరకు ఆయన మాట్లాడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఎంతమంది ఇలాంటి తపన కలిగి ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి లోకానుసారంగా మరి జీవించాలని తపన కలిగి ఉన్నారా? ఎదుటి వారిని రక్షించాలని మనం తపన కలిగి ఉండాలని దేవుడు ఈ రోజున కోరుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 6వ మాట మనం చదువుదామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో ఆయన అంటున్నారు, సమర్థమైనది. అయితే ఈ లోకానికి ప్రభువారు వచ్చినటువంటి పని అంతా కూడా పూర్తి చేశారు. ఆ సిలువలో అపవాది అయినటువంటి సాతాను తలకాయని చితక్కొట్టేశాడు ప్రభు. ఇక వాడికి అధికారం లేదండి. పాపాన్ని జయించి మరణపు ముళ్ళుని విరిచి అపవాదిని బంధించి ప్రభు ఈ లోకానికి వచ్చి రక్షణ కార్యాన్ని నేను పూర్తి చేశాను, విజయవంతం చేశాను బిగ్గరగా ప్రభు కేక వేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదే ప్రభు మనకి రక్షణ మార్గాన్ని ఇచ్చి మరి ఆయన ఆ కలువరి శిలువలో ఎన్నో వేదనలు పడి శోధనలతో ఆయన విజయవంతంగా రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికినటువంటి చివరి మాట 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చూద్దాం. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఇది ప్రభు పలికినటువంటి చివరి మాట, సంపూర్ణ సమర్పణ మాట. ఎందుకంటే ఈ లోకంలోకి నేను అన్ని కూడా సక్రమంగా నెరవేర్చాను, ఈ రక్షణ కార్య పూర్తి చేశానయ్యా. కాబట్టి ఈ రోజున నా ఆత్మను నీకు అప్పగించుతున్నానని దేవా, నా తండ్రి అని ప్రభు పలుకుచున్నాడండి. కాబట్టి ఈ రోజున ఎంతమంది ఇలాగ సమర్పించుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారో మీ ఆత్మను ప్రభువుకి సమర్పించుకుంటున్నారా, లేదా అపవాదికి అవకాశం ఇస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేయాలండి. ఎందుకంటే ప్రభువారు సంపూర్ణంగా ఆయన ఆత్మను తండ్రికి సమర్పించుకున్నట్లుగా మీరందరూ కూడా ప్రభువుకి సమర్పించుకున్నట్లయితే అపవాదిని ఆ కలువరి శిలువలో తలకాయ చితకొట్టి మరణపు ముళ్ళుని విరిచి ఇక అవకాశం లేకుండా అపవాదిని బంధించాడండి మన ప్రభు. మనకి స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చాడు. ఆనందంగా, సంతోషంగా, సంపూర్ణంగా మన ఆత్మను ప్రభువుకి సమర్పించుకోవచ్చు.
కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు సిలువలో పలికినటువంటి 7 మాటలు దేవుడు మనతో మాట్లాడారు. ఈ రక్షణ భాగ్యాన్ని ప్రతి వారు కూడా పొందుకోవాలని ప్రభు పేరట మీ అందరినీ కోరుచున్నాను. మీరందరూ కూడా ఇంకా అనేకమైనటువంటి వారిని రక్షణ మార్గంలోకి తీసుకురావాలని ప్రభు పేరట మీ అందరినీ దీవిస్తున్నాను. కాబట్టి ఈ వాక్యం అన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి దేవుని యొక్క రక్షణ మార్గంలోకి నడవాలని మరొకసారి ప్రభు పేరట మీ అందరినీ కోరుచు, విత్తబడినటువంటి ఈ వాక్యము 30ంతులుగా 60ంతులుగా 100ంతులుగా ఫలింపచేసి ప్రభు పేరట కోరుచున్నాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, జీవం గల ప్రభువ, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు అయిన మా ప్రియ కన్న తండ్రి, ఈ యొక్క సిలువలో పలికినటువంటి 7 మాటలు మీరు మాట్లాడారు ప్రభువా. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు మీ మార్గంలో నడిచి మీ దీవెనలు పొందుకొని రక్షణ మార్గంలో దినదినం ఎదిగి అనేకుల్ని కూడా రక్షణ మార్గంలోకి తీసుకొస్తాకి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు నాయన, ఒక్క పాపి రక్షింపబడాలి అంటే తన పాపాలని ఒప్పుకోవాలి ప్రభువా. తన పాపాలని ఒప్పుకొని మీ సిలువ చెంతకి చేరాలని మేము ఆశపడుతున్నాం ప్రభువా. కాబట్టి ఎంతమంది అయితే ఈ రక్షణ మార్గాన్ని కోరుకొని మీ మార్గంలో నడిచి మీ దీవెనలు పొందుకుంటారో ఒక్కొక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. కాబట్టి నా తండ్రి, మా ప్రియ బిడ్డలు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి అయ్యా. మీ కృపా దీవెని తోడుగా ఉంచండి ప్రభువా. మీ చిత్త ప్రకారం నా తండ్రి ఒక్కొక్కరిని పేరున మీరు దీవించి వారి కుటుంబాలకి జయ జీవితం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. రక్షణ మార్గంలోకి అనేకమైనటువంటి యవనస్తులను కూడా మీరు నడిపించండి ప్రభువా. ఆత్మ ప్రేరేపణ కలుగు చేయండి తండ్రి. మీ దయా కటాక్షం ఒక్కొక్క కుటుంబాన్ని మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ దీవెన, మీ కృప, మెండైన ఆశీర్వాదాలతో ఒక్కొక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకొని తగిన ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును యేసయ్య దివ్య నామమును బట్టి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.